ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం తెలుగులో అర్థాలు తెలియకుండా వాడుతునే కొన్ని పదాల గురించి, జాతీయాల గురించి తెలుసుకుందామా ఈరోజు? ఈ మార్పులలో ఎక్కువగా తిట్టు పదాలు, అర్థాలు ఉన్నాయి. చాలా తిట్టు పదాల వెనుక మంచి అర్థం ఉన్నాయి. వాటి వాడకం వల్ల తప్పుడు అర్థాలకు దారితీశాయి. వాటి అన్నిటినీ వివరించుకుందామా మరి ఈరోజు? మొదటిది మనం కామన్గా వాడే, ఎవరికైనా ఉద్యోగం రాకపోతే అరే వాడు బీవార్స్గా తిరుగుతున్నాడురా అంటూ ఉంటాం కదా. దీనికి అర్థం ఏంటో తెలుసుకుందాం. బే వారిస్ అనే రెండు పదాలు కలిసి ఏర్పడిన పదం వారిస్ అనేది అరబిక్లో వారసుడు అన్న అర్థం ఉంటుంది. బే అనేది పర్షియన్లో లేని, లేమి, కాని వంటి అర్థాలతో వాడతారు. అంటే బే వారిస్ అంటే పిల్లలు లేనివాడు అని అర్థం. ఈ పదం పర్షియన్ ద్వారా ఉర్దూలోకి వచ్చి చివరకు తెలుగులోకి వచ్చేసింది. దాని అసలు ఈ అర్థానికి నేడు వాడుతున్న దానికి సంబంధం లేనే లేదు. పిల్లలు లేని వారిని కుటుంబ బాధ్యతలు ఉండవు. ఇటువంటి బాదర్బందీ లేనివాడు తనకి నచ్చినని చెయ్యవచ్చు, నచ్చిన చోటకు వెళ్ళవచ్చు. ఆ విధంగా బేవార్స్ అనే పదం బేవర్స్గా మారి ఆ అర్థం సంతరించుకుంది. ఇంకేం చేస్తాం? ఇంకా ఈ వరుసలో తర్వాత వచ్చేది పోరంబోకు. ఏ ప్రయోజనం లేకుండా నిరుపయోగంగా ఊరి బయట పడి ఉన్న ఖాళీ స్థలాలకు ద్రవిడ భాషలో పోరంబోకు అన్న పదం ఉన్నది. కానీ జనాల నోటిలో నాని పోరంబోకు అంటే పని పాట లేనివాడు అన్న అర్థం ప్రస్తుతం తెలుగులో ప్రచారంలో ఉంది. బూచి, దీనికి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆ మొదటి కథ ఏంటో చూసేద్దామా? మనకు స్వాతంత్రం రాక మునుపు నాటి మద్రాస్ రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని పాలించేడి ఒకానొక వైస్రాయ్ పేరు చార్లెస్ జోసెఫ్ బ్రూసీ. అతని కఠినత్వం వలన ప్రజలు ఆయనను ఒక రాక్షసుడిలా చూసేవారు. అలా బ్రూసీ అనే పేరు రాక్షసుడికి మారుపేరుగా మారింది. అలా వాడుకలో బ్రూసీ కాస్త బూచిగా మారిపోయింది. ఇంకా రెండవది చూద్దాం. బొబ్బిలి రాజ్యానికి, విజయనగర రాజ్యానికి జరిగిన బొబ్బిలి యుద్ధంలో విజయనగరం తరఫు సేనలో పాల్గొన్న ఫ్రెంచ్ వారైన నాటి బందర్ గవర్నర్ బుస్సీ పేరు కాలక్రమంలో బూచీగా మారిపోయింది. ఇక తర్వాతది బద్మాష్. దీని వాడకం తెలుగులో కాస్త తక్కువే. దీనికి కూడా బేవార్స్ వంటి చరిత్ర ఉంది. బద్ అంటే పర్షియన్ భాషలో చెడ్డ, కుటిల అన్న అర్థాలున్నాయి. మాష్ అంటే అరబీలో జీవితం, బతుకు అని అర్థం. అనగా బద్మాష్ అంటే కుటిలమైన బ్రతుకు అని అంటారన్నమాట. కుటిలుడు అన్నట్లు. నీ దుంప తెగ, దీనికి కూడా ఒక అర్థం ఉందండోయ్. దీని యొక్క అర్థం ఏంటంటే దుంప అంటే వేరు, అంటే బంగాళదుంప లేకపోతే చామదుంప ఇలాగ చెప్పినట్టు అన్నమాట. అనేది మొక్క యొక్క ముఖ్య భాగం. అది తెగితే మొక్క చచ్చిపోతుంది.
కాబట్టి దీని అర్థం కూడా నీకు చావు మూడాలి అనే అర్థంతో వాడుతున్నారు. ఇంకొకటి వచ్చేసి తస్సదియ. ఇది అచ్చతీయ అన్న పదబంధం నుండి ఏర్పడింది. అచ్చ అంటే అబద్ధం, బూటకం, దొంగ నాటకం లాంటి అర్థాలు ఉన్నాయి. కాబట్టి వాడి అచ్చ తీయ అంటే వాడి బండారం బయటపడ్డ అన్నట్లుగా భావించవచ్చు. చూశారు కదండి, తెలుగులో మనకి అక్కర్లేని వాడకం ఎలా ఉన్నదో. పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకొని వాడుతున్నాం అన్నమాట. పక్క దేశాల నుంచి, పర్షియన్ లాంగ్వేజ్ నుంచి, అరబిక్ లాంగ్వేజ్ నుంచి తెచ్చుకొని వాడుతున్నామా మన తెలుగు భాషలో? అయ్యయ్యో, మనకి తెలుగు ఎంత భ్రష్టు పట్టిపోయిందండి. ఓం నమో నారాయణాయ.